అందరికీ 79వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. స్వాతంత్ర విజయాలు, దాని పర్యవసానాలు ఒకసారి మనం మాట్లాడుకుంటే బాగుంటుంది కదా. ఆగస్టు 15న మనకి స్వాతంత్రం లభించింది, 1947. అప్పుడు దేశ పరిస్థితులు ఏంటి, ఎలా ఉన్నాయి, మన ముందు ఉన్నటువంటి ఛాలెంజెస్ ఎలా ఉన్నాయి అనేది ఒకసారి మననం చేసుకుంటే మంచిది. ఎందుకంటే ఇఫ్ యూ డోంట్ నో ద హిస్టరీ విల్ టీచ్ యూ లెసన్ అంటాడు డాక్టర్ అంబేద్కర్. నీకు చరిత్ర తెలియకపోతే చరిత్ర నీకు గుణపాఠం నేర్పుతుంది అంటాడు. అందువల్ల మనం చరిత్ర తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అంతేకాదు, చరిత్ర తెలియకపోతే చరిత్రను నిర్మించలేవని కూడా అంటాడు. అంచేత 80 సంవత్సరాలు, అదే 79 సంవత్సరాల పూర్వం జరిగినటువంటి ఈ పరిణామాల గురించి ఒకసారి మనం మననం చేసుకుందాము. అప్పటి పరిస్థితులు ఏంటి, నేను థింక్ గ్లోబల్లీ అండ్ యాక్ట్ లోకల్లీ అనేటటువంటి ఇక సీరియల్ చేస్తూ ఉన్నాను. ఇది కూడా అలాగ అనుకోవచ్చు, థింక్ గ్లోబలీ అండ్ యాక్ట్ లోకల్లీ. ఎందుకంటే అప్పటికి రెండో ప్రపంచ యుద్ధం అయిపోయింది. 1945 కల్లా రెండో ప్రపంచ యుద్ధం ముగిసిపోయింది. అప్పుడు రెండో ప్రపంచ యుద్ధంలో భారత సైన్యాలు పాల్గొంటే యుద్ధం అయిపోయిన తర్వాత మేము స్వతంత్రం ఇస్తామని చెప్పేసి బ్రిటిష్ ప్రభుత్వం ప్రకటించింది. అందుచేత మన సైన్యాలు ఉత్సాహంగా యుద్ధంలో పాల్గొన్నారు. రెండవ ప్రపంచ యుద్ధంలో బ్రిటన్ గెలిచింది, హిట్లర్ ఓడిపోయాడు. అయితే యుద్ధం ఉన్న తర్వాత ఒకవైపు నష్టాలు ఉంటాయని ఎలా అనుకోగలం? జర్మనీ ఓడిపోయిన మాట నిజం, జపాన్ ఓడిపోయిన మాట నిజం, ఇటలీ ఓడిపోయిన మాట నిజం. కానీ గెలిచినటువంటి ఇంగ్లాండు, ఫ్రాన్సు, రష్యా, అమెరికా, ఈ దేశాలు కూడా, అమెరికాను పక్కన పెడదాం, ఈ దేశాలు సర్వనాశనం అయిపోయాయి. ముఖ్యంగా రష్యా చాలా నష్టపోయింది. 5 కోట్ల మంది ప్రజలు, సైనికులు, ప్రజలు వీళ్ళంతా మరణించారు. సో ఇంగ్లాండ్ మీద, లండన్ మీద దాడి జరిగింది. లండన్లో పార్లమెంటు భవనం చాలా దెబ్బతింది, లండన్ సిటీ అంతా పాడైపోయింది. ఇవన్నీ జరిగినాయి. బలహీనపడిపోవడం వలన ఇంగ్లాండ్ దేశం బలహీనపడిపోవడం ఒకటి. రెండోది, అక్కడ ప్రభుత్వాలు కూడా మారాయి. అక్కడ ప్రభుత్వం మారింది. అక్కడ అంతకు మునుపు ఉన్నటువంటి కన్జర్వేటివ్ పార్టీ చర్చిల్ ఓడిపోయాడు. క్లెమెంట్ అట్లీ అనే లేబర్ పార్టీ అయినా అధికారంలోకి వచ్చాడు. వాళ్ళ ఎజెండాలో ఏంటంటే, ఈ వలస దేశాలు మనకి గుదిబండలు ఇవి, వీటిని వదిలించుకోవాల్సిందే, వీటిని మనం వాళ్ళకి స్వతంత్రాలు ఇచ్చేయాలనేది వాళ్ళ యొక్క ప్రతిపాదన. సో ఆ విధంగానే వాళ్ళు స్వతంత్రం ఇవ్వాలనే ఉద్దేశంలో వాళ్ళు ఉన్నారు, ఒకటి. రెండోది, మన దేశంలో అలాగే మనలాంటి వలస దేశాల్లో ఎన్నో ఉద్యమాలు జరుగుతూ ఉన్నాయి. క్విట్ ఇండియా అనేటటువంటి ఉద్యమం నినాదం కూడా ఇవ్వడం జరిగింది. అప్పుడు ఎవరైతే ఉద్యమకారులుగా ఉన్నారో వాళ్ళందరినీ అరెస్టులు చేయడం, ఇవన్నీ జరిగాయి. అయితే ఇక్కడ ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, ఇవాళ మనం చెప్పుకోవాల్సిన దాంట్లో, పార్టిషన్ జరిగేటప్పుడు, అంటే విభజన జరిగేటప్పుడు, మనము ఆ విభజన వలన రావాల్సినటువంటి కాన్సిక్వెన్సెస్, వచ్చేటటువంటి కాన్సిక్వెన్సెస్ ఎలాగుంటాయి అనే దాని మీద పరిశోధన జరిగిందా లేదా, దానికి మనం సిద్ధపడి ఉన్నామా లేదా. ఇటీవల కాలంలో మనకి ఆంధ్రప్రదేశ్ విభజన జరిగింది, తెలంగాణ
ఆంధ్రప్రదేశ్గా. జరిగినప్పుడు అటువైపు ఇటువైపు ఉద్యమాలు జరిగాయి. సో విభజన జరిగినప్పుడు ఏ ప్రాంతం ఎవరికి ఇవ్వాలి, ఏ ఆస్తులు ఎవరికి ఇవ్వాలి, ఏ ఉద్యోగాలు ఎవరికి ఇవ్వాలి, ఇలాంటి చర్చ బోళంతా జరిగింది. విభజన పేరుకి జరిగిన ఆ విభజన తాలూకు ఒప్పందాలు అన్నీ అమలు కావడానికి కొంత సమయం పట్టింది. మనకు తెలుసు కదా, ఇప్పటికి కూడా మనకి క్యాపిటల్ సిటీ లేదు. సో అలా ఇన్నేళ్ళు పట్టింది. సో అలాగే 10 ఏళ్ళైనా మనకు క్యాపిటల్ సిటీ రాలేదు కదా. అలాగే మరి విభజన జరిగితే వచ్చేటటువంటి కాన్సిక్వెన్సెస్ ఏంటి, పొలిటికల్ కాన్సిక్వెన్సెస్ ఏంటి, సోషల్ కాన్సిక్వెన్సెస్ ఏంటి, ఎకనామిక్ కాన్సిక్వెన్సెస్ ఏంటి అనే విషయాల మీద చర్చ జరగడము, మరి విరుపక్షాల వాళ్ళు ఒప్పందాలు చేసుకోవడము, ఇలాంటివన్నీ జరిగినట్టుగా తగినన్ని జాగ్రత్తలు తీసుకున్నట్టుగా మనకి ఆధారాలు ఏమీ లేవు. బ్రిటిష్ ప్రభుత్వము మౌంట్ బాటన్ గారిని పంపించింది వైస్రాయ్గా పంపించినప్పుడు ఆయన జూన్ నెలలో ప్రకటన చేశాడు, ఆగస్టు 15న మీకు స్వాతంత్రం ఇచ్చేస్తాము అని చెప్పేసి. అది చాలా తొందరపాటు చర్య అని నేను అనుకుంటున్నాను. చాలామంది కూడా అదే విధమైనటువంటి కారణం ఏంటంటే, ఒక రాష్ట్ర విభజన జరగాలని అంటేనే ఇంత చర్చ జరుగుతుంది కదా, ఇన్ని సమస్యలు ఉన్నాయి కదా. అలాంటప్పుడు ఒక దేశము విభజన, అందులోకి ఒక సెన్సిటివ్ ఇష్యూ అయినటువంటి మతపరమైనటువంటి విభజన జరుగుతున్నప్పుడు మతానికి సంబంధించిన హిందువులు పాకిస్తాన్లో ఉన్నారు, ముస్లింలు ఇండియాలో ఉన్నారు. సో వీళ్ళ సంగతి ఏంటి, వీళ్ళని ఎలాగా అటు పంపించాలి, ముస్లిమ్స్ని అటు పంపించడం ఎలాగా, హిందువుల్ని పాకిస్తాన్ నుంచి ఇండియాకి తెప్పించడం ఎలాగా, తెప్పిస్తే వచ్చేటటువంటి పరిణామాలు ఏంటి, వారికి కావలసినటువంటి రీహాబిలిటేషన్ ఎలా జరగాలి, ఈ పంపిణీలు ఎలా జరగాలి అనే దాని మీద, తర్వాత విభజన రేఖ ఎలా గీయాలి. విభజన రేఖ ఆయన పేరు సిరిల్ రెడ్క్లిఫ్ అనే ఆయన విభజన రేఖ గీశాడు. ఈ విభజన రేఖ మీద కూడా చర్చ జరగలేదు. విభజన దాని మీద కారణం ఏంటంటే, ఆ రేఖ ఒకసారి ఫైనలైజ్ అయిపోయింది అని అంటే వాళ్ళ బంధువులు ఇటువైపు ఉండొచ్చు, లేక అటువైపు ఉండొచ్చు. అటువైపు వాళ్ళు ఇటువైపు రావడానికి అవ్వదు, ఇటువైపు వాళ్ళు అటు రావడానికి అవ్వదు ఒకసారి విభజన జరిగిపోయిన తర్వాత. సో దాని మీద కూడా కొన్ని ఒప్పందాలు చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. ఇన్ని సంవత్సరాల వరకు మీరు రావచ్చు, ఇన్ని సంవత్సరాల వరకు మీరు పోవచ్చు అనేటటువంటి విషయాల మీద కూడా ప్రత్యేకమైనటువంటి క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. సో ఈ విధంగా ప్రిపరేషన్ అనేది మొదట చర్చ జరగాలి, చర్చ తర్వాత ప్రిపరేషన్ జరగాలి. కాన్సిక్వెన్సెస్కి సంబంధించి దాన్ని హ్యాండిల్ చేయడానికి కావలసినటువంటి ఈ అల్లకల్లోలు జరుగుతాయి కదా, అల్లకల్లోలం జరిగినప్పుడు దాన్ని అదుపు చేయడానికి కావలసినటువంటి మెషినరీ అండ్ మెకానిజం, అందులో నేర్పరితనం ఉన్నటువంటి వాళ్ళని దానికి డిప్లాయ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇందులో ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సిన పాయింట్ ఏంటంటే, ఈ ఉద్యమకారులు ఎవరైతే ఉన్నారో నెహ్రూ, గాంధీ, తిలక్, పటేలు, వీళ్ళందరూ కూడా ఉద్యమకారులు మాత్రమే. అది మనం చాలా బాగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. వాళ్ళ పరిపాలనలో ఎప్పుడూ లేరు. పరిపాలనా పరమైనటువంటి సమస్యలను ఎదుర్కోవడం ఎలాగా అనే విషయం మీద వాళ్ళకి క్లారిటీ లేదు, ఉండే అవకాశం కూడా లేదు. వాళ్ళు ఉద్యమాలు చేస్తున్నారు, అరెస్టులు అవుతున్నారు, జైళ్ళకి వెళ్తున్నారు, వస్తున్నారు, ఇవన్నీ బాగానే ఉన్నాయి. కానీ రేపొద్దున్న స్వాతంత్రం ఇచ్చేస్తే ఉత్పన్నమయ్యేటటువంటి సమస్యలను ఎలా ఎదుర్కోవాలి అనే దాని మీద సరైనటువంటి అవగాహన
వాళ్ళకి అప్పుడు వచ్చే అవకాశం లేదు. కాబట్టి దానికి కొంత ప్రిపరేటరీ టైం అనేది ఇచ్చి ఉండుంటే అప్పుడు జరిగినటువంటి ఈ మానవ మారణ హోమం ఏదైతే ఉందో ఇంచుమించు 12 నుంచి 15 లక్షల మంది మరణించారు అని చెప్పుకుంటున్నారు. ఎవరు అంత ఖచ్చితమైనటువంటి లెక్కలు చెప్పనప్పటికీ కూడా 12 నుంచి 15 లక్షల మంది మరణించడం అంటే అది ఎంత భయంకరమైనటువంటి పరిస్థితి. అటు నుంచి కట్టుబట్టలతో ఇటు రావడం, ఇటు నుంచి కట్టుబట్టలతో అటు వెళ్ళడం, వాళ్ళ ఇల్లు ఉండవు, వాళ్ళ ఆస్తులు ఉండవు, ఏమీ ఉండని పరిస్థితుల్లో వాళ్ళు అక్కడికి వెళ్ళి ఎలా బ్రతకగలరు, అటు నుంచి వచ్చి వీళ్ళు ఎలా బ్రతకగలరు, ఇన్ని సమస్యలు ఉన్నాయి. వాటి మీద సరైనటువంటి అవగాహన, చర్చ, దానికి కావలసినటువంటి సైనిక ప్రిపరేషను ఇవన్నీ కూడా చేసుకోకపోవడం వలన అంత ఉపద్రవం వచ్చింది అనే విషయాన్ని మనం ఈ సందర్భంగా మరొకసారి గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఒక రాజకీయ నిర్ణయం చేసేటప్పుడు ఆ రాజకీయంగా చాలా విషయాల్ని పరిగణలోకి తీసుకొని వాటి కాన్సిక్వెన్సెస్ అన్నిటినీ జాగ్రత్తగా అంచనా వేసి దానికి తగినటువంటి నిర్మాణాన్ని ఏర్పాటు చేసుకోకపోయినట్లయితే చాలా ప్రమాదాలు ముంచుకొస్తాయని ఒక పెద్ద గుణపాఠం భారతదేశం చాలా ఖరీదైన, చాలా మరి అది అంతా ఇంత అని చెప్పడానికి వీలు లేదు. ఎందుకంటే 12 నుంచి 15 లక్షల మంది అంటే ఒక యుద్ధంలో కూడా అంతమంది చనిపోరు. ఇండియా పాకిస్తాన్ యుద్ధం జరిగినప్పుడు అంతమంది చనిపోలేదు కదా. ఇండియా బంగ్లాదేశ్ తరఫున పోరాడినప్పుడు కూడా అంతమంది చనిపోలేదు కదా. ఇట్లా ఒక యుద్ధాన్ని మించినటువంటి నష్టం జరిగిందనే విషయాన్ని మనం మర్చిపోకూడదు. అందుచేత ఎప్పుడైనా సరే మనము కోరుకోవాల్సింది శాంతి, సహజీవనము, స్వేచ్ఛ, స్వతంత్రము. మనకి దక్షిణ భారతదేశంలో ఉన్నవాళ్ళు ఆ యుద్ధాలని మనం చూడలేదు కాబట్టి పాకిస్తాను ఇండియా యుద్ధం, లేకపోతే ఈ విభజన అప్పుడు జరిగినటువంటి మారణ హోమాలు, అలాగే బంగ్లాదేశ్ ఏర్పడినప్పుడు దక్షిణ భారతదేశంలో ఉన్న వాళ్ళకి ఏమీ తెలియదు. ఏదో పత్రికల్లో వస్తూ ఉంటుంది, ఉపన్యాసాలు వింటూ ఉంటారు. వినడం వేరు, చెప్పడం వేరు, అనుభవించడం వేరు. అక్కడ ఉండేటటువంటి ప్రజలు, ఆ బోర్డర్లో ఉండేటటువంటి ప్రజలు, ఇటు పాకిస్తాన్ కావచ్చు, ఇటు ఇండియా కావచ్చు, ఆ బోర్డర్లో ఉండేటటువంటి ప్రజలు పడినటువంటి వేదన మనం ఎవరం కూడా దాన్ని పోర్చలేమనేటటువంటి విషయాన్ని కూడా మనం గుర్తు చేసుకోవాలి. అందుచేత ఏంటంటే రాజకీయాలు నిర్ణయాలు చేసేటప్పుడు తొందరపాటు లేకుండా చాలా జాగ్రత్తగా వాటన్నిటిని పరిశీలించి దానికి సంబంధించిన పాత్రదారులు ఎవరైతే ఉంటారో అటువైపు కానీ ఇటువైపు కానీ వాళ్ళందరితో చర్చించి నిర్ణయాలు తీసుకున్నట్లయితే, కోర్టులో ఎలా అయితే ఒక నిందితుడికి ఒక పిటిషనర్కి మధ్యలో వాగ్వాదం ఎలా జరిగి జడ్జిమెంట్ ఇవ్వడం జరుగుతుందో అదే పద్ధతిలో మరి విభేదాలని పరిష్కరించుకోవాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పేసి ఈరోజు ఈ స్వాతంత్ర దినోత్సవ శుభ సందర్భంలో మనము మన విజయాలతో పాటుగా మనం ఎదుర్కొనే సవాళ్ళను కూడా మనం గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పేసి మీ అందరికీ నేను ఒక్కసారి మనవి చేయాలని అనుకుంటున్నాను. ధన్యవాదాలు.